శ్రీశైలం మల్లన్న దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరి వారం చివరిలో 3 రోజులు ఉండడంతో అందులోనూ పబ్లిక్ హాలిడేలు కలిసి రావడంతో పెద్ద ఎత్తున శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే స్పర్శ దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా టికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి రాత్రి 11 గంటల ప్రాంతంలో స్పర్శ దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు క్యూ లైన్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బంది పడ్డారు. చంటి బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి తల్లులు కొంతమంది ఉంటే, మరోవైపు గంటల కొద్దీ వృద్ధులు క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి ఉండడంతో సాధారణమైనటువంటి భక్తులు తీవ్ర నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద, సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి శ్రీశైల క్షేత్రంలో నెలకొంది. అయితే స్పర్శ దర్శనానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టికెట్లు ఎక్కువ పెద్ద ఎత్తున ఇవ్వడం, అంటే సంఖ్యకు మించి ఇవ్వడంతోనే ఈ ఆలస్యానికి ప్రధానమైనటువంటి కారణం. దాంతోపాటు శ్రీశైల క్షేత్రం మల్లన్నను దర్శించుకోవాలంటే సుమారు 7 నుంచి 8 గంటలు పడుతున్నటువంటి సమయంలో చంటి పిల్లలతో వెళ్ళినటువంటి తల్లులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్పర్శ దర్శనానికి సంబంధించినటువంటి స్పర్శ దర్శనం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా నిన్నటి రోజున జరిగినటువంటి ఆలస్యాన్ని, భక్తులు ఇబ్బంది పడడానికి కారణం కేవలం స్పర్శ దర్శనం అధిక సంఖ్యలో ఇవ్వడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీశైల క్షేత్రంలో నెలకొంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.